is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. ఈ వీడియోలో మనం గైనకోమాస్టియా సర్జరీ అయిపోయిన తర్వాత ఏం కేర్ తీసుకోవాలి అన్నది తెలుసుకుందాం. జనరల్గా ఈ సర్జరీ అనేది డే కేర్ సర్జరీ అండి. మీరు మార్నింగ్ వస్తే సర్జరీ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ కల్లా యూ క్యాన్ గో టు యువర్ హోమ్. సో ఓకే, సర్జరీ అయిపోయిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి? మనకి సర్జరీలో మెయిన్ ప్రొసీజర్ ఏం చేస్తామంటే మన లైపోసెక్షన్ తీసి గ్లాండ్ అయితే రిమూవ్ చేసాం. సో రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఒక వాక్యూమ్, ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది స్కిన్కి అండర్లయింగ్ మజిల్కి మధ్యన. సో ఆ స్పేస్ని మనం అక్లూడ్ చేయడానికి ఏంటంటే ఒక టైట్ ప్రెషర్ గార్మెంట్ అనేది వేసుకోవాలి. సో ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మేము జనరలీ ఒక ప్రెషర్ గార్మెంట్ అనేది ఇస్తాము. అది వేసుకొని అట్లీస్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 weeks మీరు ఈ ప్రెషర్ గార్మెంట్ అనేది వేసుకొని ఉండాల్సింది. దాని మీద యూ క్యాన్ వేర్ యూ నార్మల్ షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ మీరు వేసుకోవచ్చు. బట్ ఫర్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ 1 month మటుకు ఇది మీరు డే అండ్ నైట్ మీరు వేసుకొని ఉండాలి. సో ఎందుకంటే ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి. నెక్స్ట్ మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్, గైనకోమాస్టియా సర్జరీ అయిన తర్వాత నేను వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చా, ఎక్సర్సైజెస్ చేయొచ్చా అని. డెఫినెట్గా అండి. బట్ ఇప్పుడు మనం చెస్ట్ దగ్గర చేసిన సర్జరీ కాబట్టి చెస్ట్కి రిలేటెడ్ సర్జరీస్ ఏమీ కూడా ఒక 6 weeks వరకు చేయకూడదు. మామూలుగా మీరు వాకింగ్కి వెళ్ళొచ్చు, జాగింగ్కి వెళ్ళొచ్చు, కానీ చెస్ట్కి రిలేటెడ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, పుషప్స్ కానీ వెయిట్ లిఫ్టింగ్స్ కానీ ఇలాంటివేవి ఒక 6 weeks వరకు ఇటువంటి ఏ ఎక్సర్సైజెస్ చేయకూడదు. నార్మల్గా ఒక 3 weeks తర్వాత మటుకు యూ కెన్ గో ఫర్ యువర్ జాగింగ్, వాకింగ్, వాటికి మటుకు వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇది మళ్ళీ నాకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు ఇప్పుడు సర్జరీ అయింది, గైనకోమాస్టియా సర్జరీ అనేది చేశారు, మళ్ళీ ఇది నాకు రికర్ అవుతుందా అని. వన్స్ ఆ గ్లాండ్ ఏదైతే మనం రిమూవ్ చేసేసామో ఇంకా మళ్ళీ అది రికర్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఓన్లీ ఆ గ్లాండ్ ఉంటేనే ఆ గ్లాండ్ మళ్ళీ ఎన్లార్జ్ అయ్యి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్పితే అది రికర్ అయితే అవ్వదు. నెక్స్ట్ సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన తర్వాత ఏ మెడికేషన్స్ వాడాలి? జనరల్గా సర్జరీ అయిపోయిన తర్వాత మీకు పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. సో పెయిన్ కిల్లర్స్ వాడాలి. నెక్స్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 days యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. యాంటీబయాటిక్స్ ఆ కోర్స్ అనేది మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇంకా మీరు ఏ మెడికేషన్స్ వాడక్కర్లేదు. అండ్ కంపల్సరీగా మీ ప్రెషర్ గార్మెంట్ మటుకు ఒక 6 weeks మటుకు మీ ప్రెషర్ గార్మెంట్ డే అండ్ నైట్ వాడాలి. ఆ తర్వాత ఓన్లీ డే టైం మీ ప్రెషర్ గార్మెంట్ అనేది వాడుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్.